రేయ్ ఇది పట్టుకోరా. ఏంటమ్మా ఇది? ఈరోజు నీకు బేరం ఎలా ఆడాలో నేర్పిస్తున్నాను. దేనికమ్మా? దేనికేంట్రా? మొన్న కిలో ఆలుగడ్డలు 30 రూపాయలు అయితే నువ్వు ఎంతకు బేరం ఆడావు? 29కి. ఎవడ రూపాయికి బేరం ఆడతాడా? ఈరోజు నేను చెప్పింది జాగ్రత్తగా నోట్ చేసుకో, లేకపోతే రోజు నీకు ఫుడ్ కట్టు. ఇప్పుడు నువ్వు ఒక ఫ్రూట్ షాప్ కి వెళ్ళావు, అక్కడ పుచ్చకాయ కేజీ 30 రూపాయలు అంటున్నాడు. నువ్వు ఎంతకు బేరం ఆడతావు? 10కమ్మా. ఒకేసారి అంత తగ్గకూడదురా. 5 రూపాయలే తగ్గియాలి. ఇప్పుడు 100కి 3 యాపిల్స్ ఇస్తున్నాడు. నువ్వు ఎంతకు బేరం ఆడతావు? 95కమ్మా. అదేంటి? నువ్వే కదా ఇందాక 5 రూపాయలు తగ్గించాలన్నావు. అది పుచ్చకాయ కదా, పుచ్చకాయ. 100కి 3 యాపిల్స్ అంటే నువ్వు 100 రూపీసే ఇవ్వాలి. ఇందులో బేరం ఎక్కడుంది? ఇందులోనే ఉంది ట్విస్ట్. నేను 100 ఇస్తాను కానీ 3 యాపిల్స్ కాదు 5 యాపిల్స్ ఇవ్వు అని అడగాలి. ఓకే ఓకే. కొన్నిటికి మాత్రమే నువ్వు రేటు తగ్గించు అని అడగాలి, మరి కొన్నిటికి మాత్రం అదే రేటుకి కొంచెం ఎక్కువ ఇవ్వు అని అడగాలి. అర్థమైందా? అర్థమైందమ్మా, ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. అమ్మయ్యా. ఇప్పుడు కేజీ టమాటోస్ 50 రూపీస్ ఉంది. నువ్వు ఎంతకు బేరం ఆడతావు? చెప్పరా. 40కమ్మా. గుడ్. 40 చేసుకుని ఇవ్వు అని అడగాలి. సరే అమ్మా. వెళ్ళి కేజీ టమాటోస్ తీసుకురాపో. ఓకే అమ్మా. మనం కూడా వెళ్ళి చూద్దాం. కేజీ టమాటోస్ ఎంత అంకుల్? 30 రూపాయలు బాబు. 30 రూపీసేనా? 50 అనుకున్నానే. 40 చేసుకుని ఇవ్వు అని అడగాలి. 40 చేసుకుని ఇచ్చేయండి అంకుల్. కేజీ 30 రూపాయలే బాబు. లేదు అంకుల్, మా అమ్మ 40 చేసుకుని మన 40కి ఇచ్చేసేయండి. 40 కన్నా 30 ఇచ్చినది బాబు, 30కి తీసుకో. లేదు 40కి వేయండి అంకుల్. చెప్తున్నాను కదా.